నారాయణపేట జిల్లా మక్తల్లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి అయినటువంటి గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య అనేటటువంటి చాలా దురదృష్టకరం. అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల యొక్క స్వార్థ రాజకీయాలు అనకొండలను మించిపోయినాయి కాబట్టి సొంత పార్టీ నేతలు ఆత్మహత్య చేసుకుంటే రోడ్డెక్కి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే చూస్తున్నారు తప్ప అసలైనటువంటి కారణాలు తెలంగాణ జాతికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ మీదనే ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీల పైన అధికార పార్టీ గిట్ట ఒత్తిడి చేస్తే స్వపక్షానికి చెప్పి రోడ్డెక్కి నిరసనలు చేసేటటువంటి రాజకీయం మనం చూస్తాం. కానీ స్వపక్ష పార్టీ నేతలే ఒత్తిడి చేసినప్పుడు బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సందర్భాలు మరి వస్తాయి. అట్లాంటప్పుడు మరి మహదేవప్ప ఆత్మహత్య గలటువంటి కారణం సొంత పార్టీ బీజేపీ నేతలు ఎవరు ఒత్తిడి చేసిర్రు, ఏమని ఒత్తిడి చేసిర్రు, బీఫామ్ ఇచ్చి తర్వాత ఆయన అవమానాల పాలు చేసిండ్రా లేకపోతే ఇంకేదైనా గిట్ట ఒత్తిడి పెట్టినరా అనేది తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారి యొక్క నేరం బయటికి రాకుండా ముంగటిని అధికార పార్టీ మీద బట్టగాల్చి మీద వేసేసి పబ్బం గడుపుకుందామని చూస్తున్నట్టున్నారు. కానీ అది అట్లా కుదరదు. ఎందుకంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి సొంత పార్టీ నేతల యొక్క ఒత్తిడితోటే చనిపోయింది అనేటటువంటి అనుమానం మాకుంది. దీని మీద పూర్తి జిమ్మదారి కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక నేత అయినటువంటి ఎంపీ డీకేఆర్ బాధ్యత తీసుకోవాలి. ఆయన గలటువంటి కారణము మీ పార్టీ చేసినటువంటి ఒత్తిడి ఏందో బయటికి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా మక్తల్లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి అయినటువంటి గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య అనేటటువంటి చాలా దురదృష్టకరం. అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల యొక్క స్వార్థ రాజకీయాలు అనకొండలను మించిపోయినాయి కాబట్టి సొంత పార్టీ నేతలు ఆత్మహత్య చేసుకుంటే రోడ్డెక్కి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే చూస్తున్నారు తప్ప అసలైనటువంటి కారణాలు తెలంగాణ జాతికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ మీదనే ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీల పైన అధికార పార్టీ గిట్ట ఒత్తిడి చేస్తే స్వపక్షానికి చెప్పి రోడ్డెక్కి నిరసనలు చేసేటటువంటి రాజకీయం మనం చూస్తాం. కానీ స్వపక్ష పార్టీ నేతలే ఒత్తిడి చేసినప్పుడు బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సందర్భాలు మరి వస్తాయి. అట్లాంటప్పుడు మరి మహదేవప్ప ఆత్మహత్య గలటువంటి కారణం సొంత పార్టీ బీజేపీ నేతలు ఎవరు ఒత్తిడి చేసిర్రు, ఏమని ఒత్తిడి చేసిర్రు, బీఫామ్ ఇచ్చి తర్వాత ఆయన అవమానాల పాలు చేసిండ్రా లేకపోతే ఇంకేదైనా గిట్ట ఒత్తిడి పెట్టినరా అనేది తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారి యొక్క నేరం బయటికి రాకుండా ముంగటిని అధికార పార్టీ మీద బట్టగాల్చి మీద వేసేసి పబ్బం గడుపుకుందామని చూస్తున్నట్టున్నారు. కానీ అది అట్లా కుదరదు. ఎందుకంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి సొంత పార్టీ నేతల యొక్క ఒత్తిడితోటే చనిపోయింది అనేటటువంటి అనుమానం మాకుంది. దీని మీద పూర్తి జిమ్మదారి కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక నేత అయినటువంటి ఎంపీ డీకేఆర్ బాధ్యత తీసుకోవాలి. ఆయన గలటువంటి కారణము మీ పార్టీ చేసినటువంటి ఒత్తిడి ఏందో బయటికి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.